దర్శనంతో సేవా పిలుపు పొందుకొని ఇంకా 2012లో నేను వివాహం చేసుకున్న తర్వాత పొన్నూరు పట్టణానికి వెళ్ళటం జరిగింది పరిచర్య కొరకు. పొన్నూరులో ఒక 2 బ్రాంచులు ప్రభు ఇచ్చాడు. అక్కడ ఒక 60-70 మంది విశ్వాసం దేవుడు అప్పగిచ్చాడు. దేవుడి కృపను బట్టి దేవుడి కృపలో మరి పరిచర్య దేవుని కృపలో బాగానే కొనసాగుతూ ఉంది. అయితే ఇంకా చాలా కాలం నాన్న ఇంకా ఇక్కడ వచ్చిన దగ్గర నుండి మరలా నేను రావటం కానీ జరగట్లేదు. ఒక్కసారి వచ్చారు పొన్నూరు, తర్వాత ఇక రావటానికి కుదరలేదు ఇక. అయితే దేవుడు ఎందుకో ఈ 2023లో నేను అన్నకు ఫోన్ చేసి మాట్లాడి పలకరించి మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారని అడిగినప్పుడు సేవకుల మీటింగ్ గురించి చెప్పినప్పుడు ఇంకా నేను కూడా ఒక 3-4 నెలల నుండి ఇక్కడికి వస్తున్నాను. అయితే దేవుని కృపను బట్టి నాకు మొదటి నుండి అన్న తెలుసు, అన్న పరిచర్య, అన్న ప్రార్థన, అన్న వాక్యం అంతా తెలుసు. కానీ మరలా ఆత్మీయ అన్న దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడని నేను సంతోషిస్తున్నాను. పరిచర్యలో ఎప్పుడు ఒంటరిగా ఉండటం బాధగా ఉండేది. ఒంటరిగా ఎప్పుడు మనం ఉండకూడదు. పరిచర్యలో ఒక సేవకులతో మనం అనుబంధంగా ఉంటూ ఆ సేవకుల సదస్సులో సేవకుల కూటంలో మన నెలంతా రీఛార్జ్ చేస్తుంది అన్నమాట. సేవకుల కూటం మరి మనకి ఒక ఆత్మీయ సహోదరుడు లేకపోతే తండ్రి లేకపోతే ఒక అన్న మనకు ఉండాలి. అట్లా ఒక సేవకులతో మనం సహవాసం కలిగి ఉండాలి. మరి చాలామంది సేవకులు తెలుసు నాకు, చాలామంది సేవకులతో మరి దేవుడు అనుబంధం ఉంది. కానీ అది అన్నతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. అది స్తోత్రం కలుగుతుంది. మరి అన్నతో ఇట్లా సేవకుల మీటింగ్లో కలుసుకొని ప్రతి నెల ప్రార్థన చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన అన్న వచ్చారు, మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా చివరిలో అన్న వచ్చి వాక్యం చెప్పారు. సంఘస్థులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా చెప్పారు అయ్యగారు అని చెప్పారు. మళ్ళా పిలవమంటున్నారు అన్నని. స్తోత్రం కలుగునుగా. అట్లాగా దేవుడి కృపలో బలపరిచారు. మేము బలపరచబడ్డాము. ఇంకా నేను ఈ 2024 నేను అనుకునేది ఏంటంటే ఎక్కువగా విరివిగా మా పరిచర్యలో పొన్నూరు ఆయా ప్రాంతాలు అన్నని ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ అన్న ద్వారా వాక్యాన్ని ప్రకటింపజేసి అక్కడ ఆ ప్రాంత ప్రజలకి ఎక్కువగా అన్నని పరిచయం చేయాలనేది నా ఆశ కలిగింది. మరి కొత్త సంవత్సరంలో మరి ఇక ఆ విధంగా అన్నను కూడా డేట్లు అడిగి అట్లాగా ప్రతి నెలకు ఒకసారి అన్నని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళటం, సువార్త కోట ఏదైనా పెట్టి చిన్న చేత వాక్యం చెప్పి ఇట్లా చేయాలని ఆశ కలిగింది. ఏదేమైనా ఒక మాటలో చెప్పేది కాదు, ఇదంతా కూడా ఒక 5 నిమిషాలు చెప్పే సాక్ష్యం కాదు. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనం ఎవరితో ఉన్నాం అనేది కూడా ముఖ్యమే. మన సహవాసాన్ని బట్టి మన ఆశీర్వాదం, మన దీవెన, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటాం. మరి ఇలాంటి మంచి దైవజనులు మరి 1000 మందిలో వాక్యం చెప్పి మరి 1000 మందిని ఆత్మీయ తండ్రికి నడిపించిన దైవజనులు మనకి ఇలాగ మనకు దగ్గరగా ఉండి మనతో ఒక స్నేహితుల్లాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలా మాట్లాడటం అనేది మనకు చాలా ఆశీర్వాదం. వాస్తవానికి వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా నా మటుకు నేను అనుకుంటాను మంచి స్థాయిలో మంచి బలంగా దేవుని సేవలో వాడబడిన దైవజనులు మరి వారితో కలిసి మనం ఇలాగ ఉండటం అనేది చాలా మనకు దీవెనది, చాలా ఆశీర్వాదం. నేను ఈ సహవాసాన్ని బట్టి బలపడ్డాను. నాకు సమాధానం వచ్చింది. నేను ఒంటరి వాడిని కాదనే ఫీలింగ్ వచ్చింది. నాకు కూడా నా కోసం ప్రార్థన చేసే సేవకులు నాకు ఉన్నారు. నాకు కూడా ఒక సేవకుల సహవాసం ఉంది అనే ఒక ధైర్యం, ఒక ఆదరణ అది నేను పొందుకున్నాను ఇక్కడికి వచ్చి. చివరిగా ఆ మాట నేను చెప్పగలను. దేవుడు మరి సాక్ష్యాన్ని జీవించిన